ఎస్, హైదరాబాద్లో రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. అమీర్పేట్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, బంజారాహిల్స్, సికింద్రాబాద్, చిక్కడపల్లి అనేక ఏరియాస్లో కూడా కంటిన్యూగా వర్షాలు పడినాయి. ఒకవైపు హైటెక్ సిటీ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో భారీ వర్షంలో చాలామంది గల్లంత అయిన పరిస్థితి, దుర్ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఎక్కడైతే నాంపల్లి, ఆసిఫ్ నగర్ ఉన్నామో ఇక్కడ ఇద్దరు మామ అల్లుళ్ళు కూడా మిస్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు మ్యాన్ హోల్స్ దగ్గర కూడా కొన్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముషీరాబాద్లో కూడా ఏదైతే బండి ఉందో అదంతా కూడా మ్యాన్ లోపలికి వెళ్ళిందని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. ప్రస్తుతం మనం మామ అల్లుళ్ళు కూడా రాత్రి వర్ష బీభత్సానికి కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. విజువల్స్లో అయితే ప్రస్తుతం చూడొచ్చు. ఆసిఫ్ నగర్లో ఇద్దరు మామ ఇంకా అల్లుళ్ళు కలిసి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. రాత్రి బీభత్సంగా వర్షం పడడంతో వాళ్ళు ప్రస్తుతము గల్లంతయ్యారని తెలుస్తుంది. మరికొద్ది దగ్గర కూడా ఒక గోడ కూలిపోయి గచ్చిబౌలిలో కూడా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న గంటన్నర నుంచి దాదాపు 2.5 hours వరకు కూడా ఎక్కడక్కడ కూడా స్టాగ్నేట్ వాటర్ నిలిచిపోవడం, అదే కాకుండా 5 నుంచి 8 మంది వరకు కూడా గల్లంతయ్యారు. 5గురు మాత్రం చనిపోయారని తెలుస్తుంది. పూర్తిగా దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. వీళ్ళ కోసం మాత్రం డిఆర్ఎఫ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముసరాంబాగ్ దగ్గర ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా ఎంతో రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతము ముషీరాబాద్లో కూడా 25 సంవత్సరాల వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. గచ్చిబౌలిలో కూడా గోడ కూలి ఇద్దరు చనిపోయారు. కుత్బుల్లాపూర్లో కూడా ఒకరు కోల్పోయారు. గుండ్ల పోల్చమ్మ దగ్గర కూడా, మేడ్చల్ దగ్గర కూడా ఒకరు కోల్పోయారు. దాదాపు 6 to 7 members వరకు అయితే చనిపోయారు. ఇప్పుడు ప్రస్తుతము జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డిఆర్ఎఫ్ బృందాలందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. నాలాకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, గమనించవచ్చు కూడా. ఒకవైపు నిన్న వానకి కూడా ఎంతో మంది అల్లాడిపోయారు. అదే కాకుండా ట్రాఫిక్ జామ్ ఎక్కడ పడితే అక్కడ ఉండడము, దానివల్ల స్టాగ్నేట్ వాటర్ కూడా ఎక్కడంటే అక్కడ స్టాగ్నేట్ వాటర్ అంతా ఉండడం, ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండే. ఒకవైపు ఎంతో మంది నిన్న దాదాపు నిన్న పడిన 1.5 నుంచి 2 hours వరకు కూడా చాలా వర్ష బీభత్సం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు కూడా ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటి వద్ద అయితే ప్రస్తుతము మనం ఉన్నాం. దాదాపు కుటుంబ సభ్యులు కూడా 7 నుంచి 8 మంది కుటుంబ సభ్యులు ఇంట్లో ఉంటారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఇల్లు కూడా చూడొచ్చు, మొత్తం వర్షానికి మొత్తం అంతా కూడా కురిసిపోయిన పరిస్థితి. ఇదే ఇంట్లో ఒకసారి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మీ హస్బెండేనా అండి వర్షంలో? అసలు ఏం జరిగింది? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఉంటారు ఇంట్లో? तेलुगु नहीं आती मैडम। कितने जने रहते? कोई भी नहीं, उनके अम्मा बाबा नहीं है, मर गए सब। हमारे अम्मा के पास रहती मैं। हाँ, मेरा आपका हस्बैंड पति को भी लेकर इधर ही हाँ रहते? इधर ही रहते। पति और मामा? हाँ मामा उधर रहता उनका, उनके साथ में आए थे ये उठाने के वास्ते। ये नीचे था, नीचे हमारे सोते हमारे हस्बैंड, वो उठा के लाए सामान, वो ला के रखे अंदर। दोनों जना उनका पैर फिसल गया, मामा का उनका फिसलते मामा के पीछे भांजा भी गिर गया नीचे। उनको बचाने के वास्ते गए तो दोनों भी चले गए अंदर। पहले मामा चल गया गए, तो आपका हाँ पति बचाने के वास्ते उन भी नीचे गिर गए, हम दोनों भी चले गए। अब कितना चिकना पानी, ताला पूरा इतना कैसा चीख रहे किधर लोग। तक पानी आया? बहुत आया, पूरा इतना पानी पूरा आया भीग था, गए? पूरा भीगे थे। कितने जने बच्चे हैं आपको? 4 बच्चे हैं ये। कौन अभी कौन बेटा हुआ, अंदर रहते ऑपरेशन हो गया। अब जगजी अभी अभी जजगी हो गया, हमारी भी ऑपरेशन हो गया। अम्मी के पास ही हम लोग मेरे कने रहते हैं, उसका ऑपरेशन कर दिए। मैं उसके अम्मा बाबा कोई भी नहीं है, घर किराए से भी नहीं मिल रहा बोल के मेरे कने चाहिए। तो खाना पानी है खाते थे उन लोग, मैं मेरे घर में रख ली मैं, हमारे दामाद को उनको। अब ऐसा होता बोल के मेरे को मालूम नहीं। कितना भी बातें करो तो ये घर नहीं छोड़ता था, मैं यहाँ रहता बोल के रख ली मैं। कब से आप लोग इधर है? कभी भी वाटर बारिश आए तो ऐसा ही होता है क्या? रेंट पे करते हैं क्या? पानी ऐसा चाहते रहे। आपका घर है, नहीं तो किसका रेंट पे करते हैं? जाते घर है हमारा, कब से इधर? बहुत साल से। इधर कौन से भी लीडर आके आए तो भी कुछ भी नहीं करते, खाली देखते चले जाते, देखते चले जाते, कोई भी कुछ भी नहीं करता इधर। ये प्रॉपर्टी खरीद लिया, नहीं तो कैसे आया? हमारे जाते हैं, इनका है, हमारे सास का है, नो सास है। अभी क्या बोल रहे हैं उन लोग, जेएचएमसी सब लोग ऑफिसर्स?
ढूंढ रहे बोल के कोशिश कर रहे उन लोग, आप बोल के बोल रहे पूछे तो। రైట్. ఒకటే ఇంట్లో కూడా దాదాపు 8 మంది పైన కూడా నివసిస్తూ ఉంటారు. ఒక్కసారి ఇక్కడ కురుస్తున్న వానకి కూడా దాదాపు వెనక సైడ్ అంతా కూడా స్టాగ్నెట్ వాటర్ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పుడు వర్షం పడినా కూడా ఇంట్లోకి వాటర్ అనేది వస్తది. ఎంతమంది అధికారులు వచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఇక్కడ నుంచే కొట్టుకుపోయిన పరిస్థితి. ఇది కాస్త అక్కడ ముందు నాలా ఉంది. ఇక్కడ నుంచి ఇదంతా కూడా నిండుకుపోయిన పరిస్థితి. కొట్టుకొని వెళ్ళిపోయారు అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో రోధిస్తున్న పరిస్థితి. అధికారులు మాత్రం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాళ్ళ కోసం మాత్రం ఇంకా ప్రస్తుతం ఆసిఫ్ నగర్లో జరిగిన ఘటన ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. రాత్రి ఈ పరిస్థితి ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. క్లియర్గా వాటర్ అంతా కూడా ఈ వాటర్కే వాళ్ళు కొట్టుకుపోయారంటూ కూడా ముందుకు వెళ్ళిపోయారంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇదరే హువానా కైసే హువా ఎక్ బార్ బోల్ కైసే హువా इधर बहुत पानी आता मैडम, इधर तक का था, इधर कल रात तक उधर आता। तक आया क्या? हाँ इधर तक आया। कौन थे आप जब टाइम पे आप लोग हम थे? लोग थे पुकारने तलक का, उन लोग दोनों भी चले गए। पहले मामा चल गए पहले मामा, किधर? उधर नाला पे चल गए. हाँ उधर से चले गए दोनों भी। उनका पैर फिसला, उन्होंने पकड़ने गए, उनको भी उन्होंने भी चले गए, दोनों भी चले गए। अभी पॉलिटिशियंस क्या बोल रहे हैं? अभी इधर का लीडर्स क्या बोल रहे हैं? लीडर कुछ भी नहीं कर रहे मैडम, खाली आते देखते चले जाते, ऐसा है। कुछ भी नहीं करते, कोई भी कुछ भी नहीं करते, खाली नाम को लीडर है इन लोग। आते देखते चले जाते रहते। पूरा घरों में भी पानी आ गया तो कोई भी नहीं देखते, छोटे छोटे बच्चे हमारे इतना पानी आया था, कुछ भी नहीं करते पूरा कोई पानी भी। आया था, पूरा पानी आया तो घरों में पानी आया तो उधर अंदर जाके बैठ जाते हम लोग। बैठ के फिर रात में 1-2 बजे आके पूरा साफ सफाई करके सो जाते हम लोग। बहुत पानी आता, पूरे बच्चों को लेके अंदर जाके बैठ जाते हैं। ये किसका घर है? मेरे मम्मी पापा का है घर। ओन हाँ वो नहीं, हाँ गवर्नमेंट स्कीम है. हाँ गवर्नमेंट का है, हम वो नहीं। हाँ ये छोटी बहन जब है। कितने साल से है इधर? अब छोटे होते हम लोग जब से 30 years 40 years हो रहे हैं. हाँ अब मेरे मम्मी को मालूम है, मेरे मम्मी पापा यही से। हाँ చాలా మంది కూడా తెలిసి తెలియక నాలాల దగ్గర జీవిస్తూ ఉంటారు. ఒకవైపు కొంతమందికి మాత్రం ప్రభుత్వ స్కీమ్స్, మరి కొంతమంది కబ్జాలు చేసుకొని ఇలాంటివి ఉండుంటాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అధికారులు కూడా కుటుంబ సభ్యులతో అడిగి మరి వివరాలు అయితే తీసుకున్న పరిస్థితి. వీళ్ళకి ఆచూకీ మాత్రం డిఆర్ఎఫ్తో పాటు అనేక బృందాలు కూడా ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. దాదాపు 5 బృందాలుగా కూడా విడిపోయి కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నాలా ఇటువైపు కూడా చూడొచ్చు. అక్కడి నుంచి కూడా కొట్టుకొని ఇలా వెళ్ళిపోయారంటూ కూడా చెప్పుకుంటూ వస్తాం. ఒకసారి బట్టలు కూడా చూడొచ్చు. నాలకు ఆనుకోనే అన్ని ఇల్లులు కూడా ఉన్నాయి. ఒక్కసారి విజువల్స్ కూడా చూడొచ్చు. నాలకు ఆనుకోనే మొత్తం అంతా కూడా అఫ్జల్ సాగర్ అంతా కూడా ఇంటి పరిసర ప్రాంతం అంతా కూడా నాలకు ఆనుకోనే ఇల్లులు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఒకవైపు ఎమ్మెల్యేతో పాటు జిహెచ్ఎంసి అధికారులు ప్లస్ విజయలక్ష్మి కూడా ఒకవైపు వీళ్ళతో మాట్లాడడం, ఎంతవరకు ఆచూకీ దొరుకుతుంది, ఒకవేళ ఎంత ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ కూడా మరి కొద్దిసేపట్లో వచ్చి క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు చనిపోయి ఉంటారంటూ కూడా ప్రస్తుతం అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి. ఒక్కసారి చూడొచ్చు, అక్కడ కురుస్తున్న వానకి మాత్రం ఇలా కొట్టుకొని వెళ్ళిపోయారంటూ కూడా జస్ట్ 1.5 hour 2 hours కురిసిన వానకి మాత్రం దాదాపు 5 నుంచి 8 మంది వరకు చనిపోయారని కూడా తెలుస్తుంది. అఫ్జల్ నగర్లో ప్రధానంగా మామ ఇంకా అల్లుడు కూడా నాలాల్లో పడి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొదట మామ మాత్రం బెడ్షీట్ తీసుకొని వెళ్ళడానికి అక్కడికి వెళ్ళడము, ఆ తర్వాత ఫ్లో రావడము, ఫ్లో నుంచి కూడా మామ కొట్టుకు వెళ్ళిపోవడము. అల్లుడు మాత్రం అర్జున్ కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ కాపాడే ప్రయత్నం కూడా ఇదంతా కూడా పురాణ పూల్, నయన పూల్, చాదర్ ఘాట్ ఇదంతా కూడా మోసరం బాగ్ వయా ఇలా వెళ్తూ ఉంటుంది. మోసరం బాగ్ దగ్గర కూడా డిఆర్ఎఫ్ బృందంతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆచూకీ ఎప్పటి వరకు దొరుకుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన విషయం. కానీ నిన్న కురుస్తున్న వానకి మాత్రము అనేక దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి కొంతమంది ఇంట్లో. ఒకవైపు మామ అల్లుడు, అదే కాకుండా కొన్ని దగ్గర 25-26 సంవత్సరాలు ఉన్న యువకులు కూడా చనిపోయారు. ఒక కార్మికుడితో పాటు గచ్చిబౌలిలో కొలాప్స్ అయిన గోడలలో కూడా దాదాపు 3-4 తీవ్ర గాయాలు, ఒకరు మృతి చెందారని తెలుస్తుంది. అంటే దాదాపు హైదరాబాద్లో 1.5 hour నుంచి 2 hours వరకు కురిసిన వానకు
5 నుంచి 8 మంది వరకు చనిపోయారని కూడా తెలుస్తుంది. పూర్తిగా గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. ఎప్పటి వరకు ఆచూకీ దొరుకుతుంది, దీన్ని బట్టి అసలు వాళ్ళు బ్రతికి ఉంటారా లేదా అనే కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.